మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. మనకి దసరా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో అసలు నియమాలు ఉన్నాయి కదా. మరి అసలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామంటే ఎటువంటి కన్యలను అంటే ఎటువంటి చిన్నపిల్లల్ని మనం పూజకి అర్హులు అని చెప్పుకున్నాం. అయితే దీంట్లో కూడా కొంత మనకి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. అవి మనం చూసుకున్నప్పుడైతే ఇక్కడ ఈ కుమారి పూజకు కానీ దానికి కానీ అసలు ఏం చేయాలి కుమారి పూజకు అంటే ఏదో లేనిది అంటే ఉండి కూడా పెట్టకపోవడం అనేది తప్పు. పూజకు పిలిచిన తర్వాత వాళ్ళకి శుభ్రమైన వస్త్రాలు, అలంకార వస్తువులు అవన్నీ కూడా ఇచ్చి సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఉంది అక్కడ అని చెప్పి భావించి యథాశక్తి ఈ కుమారి పూజ చేసుకుని వస్త్రాలు, వస్తువులు అన్నీ కూడా సమర్పించాలి అని చెప్తోంది. అయితే మరి ఏమిటి అంటే ఇక్కడ అవయవ లోపం ఉన్నవాళ్ళు, అలాగే కాస్త చూడండి కొంతమంది దగ్గర నుంచి దుర్వాసనలు వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళది, అలాగే కుష్ఠరోగులు, పళ్ళు లేకుంటే పళ్ళు అంటే ఈ పుళ్ళు ఒంటి నిండా ఉన్న పుళ్ళు ఉన్నవాళ్ళు, ఇలాంటి అంటే చర్మ రోగానికి సంబంధించి వ్యాధులతో ఉన్నవాళ్ళు, గ్రుడ్డి వారికి, అలాగే ఒక కన్ను ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్కువగా దాన్ని ఏమిటంటారంటే ఈ చర్మ వ్యాధుల వల్ల దుర్వాసన వచ్చే వాళ్ళకి, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ యొక్క పూజకి అనర్హులు అని చెప్పడం అనేది జరిగింది. అలాగే కొందరు రజో లక్షణాలు కలిగిన వాళ్ళకు కూడా ఇలాంటి పూజ చేయరాదు. అలాగే ఏడాదిలోపు వయసున్న వాళ్ళకు కూడా ఈ పూజకి అనర్హులు అని చెప్పడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఏ రోగము లేనిది, అలాగే కాస్త చూడడానికి బాగుండి ఎటువంటి చర్మ రోగాలు లేని ఏది అంటే అంటే శారీరకంగా మానసికంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఒక పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు మన పూజను స్వీకరించాలి, తిరిగి ఆశీర్వదించాలి. కాబట్టి శారీరక బలంతో పాటు మానసికంగా కూడా వాళ్ళు దృఢత్వంలో ఉండడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్తాం. అలాగే ఇక్కడ జన్మదోషం లేని కన్యలు కూడా పూజకి అర్హులు అని చెప్తోంది. అలాగే ఇక్కడ బ్రాహ్మణులకు, రాజులకు బ్రాహ్మణ కన్య, అలాగే వైశ్యులకు 3 జాతులతో ఏ జాతి ఎందు పుట్టినైన వాళ్ళు, అలాగే శూద్రులకు చతుర్వింశ సంజాత వాళ్ళు పూజా అర్హులుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించి అంటే ఇందులో ఎక్కువ తక్కువలుగా భావించకూడదు. ఇక్కడ మనకి శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా పూజ చేసుకున్నట్టు అయితే అమ్మవారిని ఇక్కడ సాక్షాత్తు మనం పూజ చేసుకున్నట్టే ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరించి శ్రద్ధాభక్తులతో ఇక్కడ యథాశక్తిగా నవరాత్రి పూజ చేయడం శ్రేయస్కరంగా ఇక్కడ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే అమ్మవారు ఎలా ఉంటుంది సాక్షాత్తు చూడడానికి మనం చాలా ఆవిడ అందంగాను, అంటే అమ్మవారికి అవయవ లోపాలు ఉండవు కదా. కాబట్టి ఇక్కడ చెప్పింది ఎవరిని కించపరచడానికి కాదు, మనం పూజ చేయడం ద్వారా మనలో ఉండే ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలు అవి తగ్గిపోతాయి. అలాగే పిల్లల్లో కూడా తెలియక సంతానంలో ఏమైనా రుగ్మతులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి పూజా విధానం చేయడం వల్ల వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఏమైనా రోగాలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, లేకపోతే ఇలాంటి మనం చెప్పుకున్న చర్మ వ్యాధులు కానీ, లేకపోతే ఏవైనా మానసిక ఇబ్బందులు కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి అన్ని అవయవాలు కాస్త అంటే శారీరకంగాను మానసికంగాను బలంగా ఉన్న వాళ్ళకి పూజ చేసుకుంటే వాళ్ళు తిరిగి ఆశీర్వదించడం ద్వారా, ఆ ఆశీర్వాదం ద్వారా ఆ ఇంటి సభ్యులు, యజమాని, పిల్లలు అందరూ కూడా బాగుంటారు అని చెప్పి ఇందులో యొక్క అంతరార్థం. కాబట్టి అది అలాగే ఇక్కడ ఈ నవావరణ పూజ చేయలేని వాళ్ళు అంటే ఈ నవావరణ పూజ అంబ పూజగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దక్షయజ్ఞ వినాశం తర్వాత ఇక్కడ ఈ యొక్క యోగిని కోట్లతో భద్రకాళి అష్టమి నాడు అవతరించింది. కాబట్టి ఇక్కడ అష్టమి రోజు పూజ కూడా తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం అనేది ఉంటుంది. అలాగే 9 రోజులు కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు పక్షంలో కనీసం సప్తమి, అష్టమి, నవమి నాడైనా సరే ఈ 3 రోజులు ఉపవాసం ఉండి
సాయంకాలం విశేష పూజ చేసుకుని అప్పుడు భోజనం చేయడం ద్వారా ఈ యొక్క పూజ అనేది సంపూర్ణం అవ్వడం అనేది జరుగుతుంది.